నరియంద మహారాజు వారి నవనాటి సిద్ధుల శైలు నాయమైన రత్నంగి దేవినమ్మ రత్నంగి దేవికి రాజ్యం ఉన్న దేశం ఉన్న ఎన్ని ఏ కొండపాత ఎంత రాజ్యం ఎంత దేశం ఉన్నా ఏ తండ్రైనా ఏం కోరుకుంటా ఏ తండ్రైనా ఏం కోరుకుంటాడో పిలవంగా మరి పులకరించి అమ్మన పదవులో ఉన్నది అందమైన గమ్మదనం అందరం కోట్ల రూపాయల కొంపల్లో ఉండేది కథ వచ్చినాడు ఏ రూపాయల దగ్గరగా చవ్వానికి ఏ కథ వచ్చింది బాబు నీకు ఏ కథ వచ్చింది 7 రూపాయలు ఏంటి బంగారం అడగబోదు కొడుకు ఉండాలి గుడ్డైన బిడ్డ ఉండాలి ఎవరు లేకుండా ప్రారంభోదు ఎవరు దానికి ఎవరు దాంట్లో దీపం అయితే తిప్పలేదంటారమ్మా రాజువారి వారి రాజ్యాల గది బలి దాత ఇద్దరు దేశంలో దేవుని అర్థం రాజు నడి అంత మాట మాట్లాడడం వీళ్ళ పాలు వంగినట్టుగా అదే సన్నదాయి రఘునంగి దేవి అదే ఇద్దరు భార్య భర్తలు పుణ్య దంపతులు కన్న తల్లి 7 రాజులకు 7 రాజులు 7 వందల మంది రాజులు పెట్టుకున్నది కన్న తల్లి కడియల్లో ఇలా ఉన్నప్పుడు బాబా రాజు నడియంద మన తొడ మీద బల్లె పెట్టుకోని రాజాలు ఇలా పట్టనా రాజు కాడికి వెళ్ళిపోతా నా మనసులో మాట నా భర్తలో చెప్పాలనుకున్నారమ్మా
కూర్చున్న పెద్దలార గుణవంతుల కన్మతల్లి రత్నం ఇది అనుకునే భగవంతం మేము ఇంటికి వచ్చిన వాళ్ళం బంగారాన్ని బలమైన వాళ్ళం కోట్ల సంపద ఉన్న కొడుకుల సంతానం ఎత్తుక బంగారం అడవిలో లేరు రేపు రేపటి కల మీద చిన్నడు కావాలి మోసేది కొడుకులు లేరు కన్నులు వేసేది బిడ్డలేక తల్లి కోరుకున్న కొడుకుల కనాలి కోరికలు తిరగలి బిడ్డల కనాలి బ్రహ్మ తీరాలనుకుంటది లంగ దొంగ నా కొడుకున్నాడు బిడ్డ నాకు ఒక బిడ్డ కావాలి రేపు రేపటి కల మీద వచ్చినాడు కొడుకున్న మాటకుంటే ఆకి పెట్టి దానం ఏతడి బిడ్డ ఉంటే పేడ కొమ్మలు పెట్టి ఎడుతుంది ఏడు మేడల కన్ను తల్లి రంగదేవి నా భర్త నరేంద్ర బాబు రాజు వెళ్తాడే బయటికి వెళ్ళిపోయి మనసులో మాట చెప్తాను తల్లి రత్నంగదేవి దాసి ఇంట్లో ఏం పని చేస్తాను ఏం లేదా టీవీ ఉడకబెడతాను ఉడకబెట్టిన రేపు అట్లా కరెంట్ చేస్తున్నా కదా వస్తానమ్మా పండిపోతామని మన సంటేపల్లి 6 గంటలకు ఆటో ఎక్కితే ధర్మరాజులకు ఏడైంది అరే గట్లా కదమ్మా ప్రయాణం వీళ్ళప్పుడు ఉంటున్నా సానిగా అయ్యా మీ కుర్రం అలాగానే వేసుకుంటా పెట్టుకుంటాం పైసలు తాడు 5 ఏళ్ళు
నా భార్య అంటే నా భర్తన వచ్చింది నీకేమో నచ్చినదా నాకు ఈ ఖర్చులప్పుడు నా భర్త నేర్చాను కదయ్యా అది ఇక్కడ మీ మేవడు ఓ నా మోనికేందయ్యా తుపాకి రాముడు తుపాకి రాముడు టక్కరి దొంగ అమ్మ చక్కర దొంగ బాహుబలి 3 అంత పోటుగాడు ఓ నా గుంపుల వీరుడు ఏడని మగడు ఓ ఈ మహాసభల్లో ఉన్నాడయ్యా నేను చూడాలి కదా చూపి అన్న అవి అక్కడ కూర్చున్నాయి నామగాడే దొంగడి జాతకులనే మోపి చేసినావా అవునయ్యా మరి లవ్ మ్యారేజ్ అయ్యా ఆయన ఇక్కడ లవ్ చేసినావా ఏ రాజ్యానా నేను హైదరాబాద్ ఉస్మాకాయ లవ్ చేసిన ఆయనను అమ్మర కొడుకు అసలు ఆయన హనుమాన్ల గురించి దాటినా దాసి ఆయన పేరేం పేరే ఆయన పేరేమో పవన్ కళ్యాణ్ నా పేరేమో ప్రవళిక నేను నమ్మట్లేదు నన్ను అస్సలు నమ్మడయ్యా ఓ నేను తోటికి వస్తేనే గడ్డ మీకు చూస్తాడు కాదు కలియల్లో ఇల్లు ఉండేదానికి కత్తిరి కాడికి వచ్చినామంటే బామా 10 మంది మొగలు పంచాయతీ చేసినప్పుడు చేసుకున్న భార్య పంచాయతీ కడకత మోహన్ పరపతి ఉండదు మగవాని విలువ ఉండదమ్మా బాబా మగవాళ్ళ విలువ కాపాడేది ఆడవాళ్ళ మగవాళ్ళ విలువ తీపించేది ఆడవాళ్ళే అన్నారమ్మా అయ్యయ్య బామా రత్నంగి దేవి కలియల్లో ఇళ్ళలో ఇప్పటికప్పటికి అందరూ అక్కడ చేసుకున్న భర్త మంచోడైతే అవ్వరు మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడబుట్టినాన్ని మమ్మల్ని బలగాలను మరిపిస్తాడట అదే చేసుకున్న భర్త లంగోతం తాగోతులు తిరుగోతుడైతే ఆడపిల్లలు అయితే రోజుకొకసారి అవ్వగారి గడ్డే కుదరాట అయ్యయ్య బామా రత్నంగి దేవి సిలకలాంటి సంవత్సరం సోడో తౌడో బాధ తీసుకోవచ్చు అందుకే కనుగుడ్డు లాంటి వాడు భర్త కంటి రెప్పలాంటి వాళ్ళు ఆడవాళ్ళు కనుగుడ్డు ఏ ప్రమాదం వచ్చినా కాపాడుకునే కంటి రెప్ప భర్తకి ఏ బాధ వచ్చినా కాపాడుకునే భార్య అన్నారమ్మా ఓ బాధ పిల్లనాడు బొమ్మల పెళ్లి చేసినట్టు మీ అమ్మ ఎవరో పెళ్లి చేసింది బామా ఒకనాడు నీ 700 సిద్ధులు అన్నలున్నరా నువ్వు లేదు నా చెల్లె ఉన్నాని నీ అన్న రాక బాధనే బామా అవ్వలేని అవ్వను మరి అయ్యను మరి నువ్వు ఎందుకు చిన్నవేనవమ్మా అందుకే అన్నారయ్యా భార్య కష్టం వస్తే భర్త అన్నారు భర్త కష్టం వస్తే భార్య అన్నారు భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకులు మెచ్చి ఇద్దరు ఒకటి లోకులు మెచ్చి సత్యమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం మెచ్చిన అన్నారయ్యా నాద నరేంద్ర రాజా
కనుగుడ్డు లాంటిది భార్య అన్నారు, కంటి రెప్ప లాంటి వాడు భరత అన్నారు నాదా. కనుగుడ్డు కాకపోతే కంటి రెప్ప ఆదుకుంటుంది, భార్య కష్టం వస్తే భరత అన్నారయ్యా. ఆడవాళ్ళ ఎదులోనే చదవడదే నాదా. ఈ కొడుకు చెప్పని మాట, కొడలు చెప్పని మాట, బిడ్డకు చెప్పని మాట, అల్లుడు చెప్పని మాట, భార్యతోటి భర్త చెప్పుకుంటది, భర్తతోటి భార్య చెప్పుకుంటారయ్యా. నాదా నాదన ప్రాణనాథ తల్లి అనుకున్న నాదో కొడుకుల గణాలే కోరికలు తీరాలి, బిడ్డల గణాలే బ్రహ్మ తీరాలి అనుకుంటది. తల్లి కోరికైనా కావాలా పిలవని పిలవని మరి పులకరించని ఆవేశంలోనైనా ఆలోచన కానీ తొలి పలుకు అమ్మని పిలిపించుకొని ఏ తల్లికైనా ఉంటది అవ్వ. ఏ తల్లి కోరికైనా నా గర్భన లంగో దొంగ నాకొక్క కొడుకు ఉండాలి, ఎడ్డిదో గుడ్డిదో నాకొక్క బిడ్డ కావాలనుకుంటారు నాదా. లంగో దొంగ ఒక కొడుకు కలిగినాడు, ఆ తల్లి కనిపిస్తుంది. నా గర్భాన నాకొక్క కొడుకు, నా కొడుకు ఎంత లంగైనా ఎంత దొంగైనా, కొడుకు తాగుబోతు తిరుగుబోతైనా అట్లట్లా తిరిగే చాకటాలకు ఇంటికి వచ్చి మంచాల పడ్డ అవ్వయ్య రాజుల దగ్గరికి వచ్చి, ఓ నువ్వు తిన్నవానే, ఓ పాప నీకేమనిపిస్తుంది నానని కొడుకులు అడిగితే కన్నులకు తినకుండా తిన్నంత తీరన్నరే అమ్మో. అవ్వ కొడుకులు లేకుండా అవ్వలాలో, కొడుకులు లేకుండా అవ్వలా కనిపిస్తుంది. నా గర్భాన కొడుకులు లేకున్నా నాకు ఎడ్డిదో గుడ్డిదో నాకొక్క బిడ్డున్నా, రేపటి కల్లా ఆ బిడ్డను పెంచి పెద్ద వేసి ఒక చేతిలో పెట్టి బిడ్డల 7 లవతలకి ఇచ్చినాడు. బిడ్డల అత్తగారి ఇళ్ళన్న కాడ ఇక్కడ శాతగాక అవ్వయ్య రాజులు మంచాల పడ్డనాడు. ఇంకా బిడ్డలకు ఆ మతలాగ తెలిస్తే ఏ బిడ్డలకు ధైర్యం అవుతుంది. మా అవ్వ మంచాల పడ్డదట, మా అవ్వను మన ఉండగా నేను చూసుకుంటా, మా అవ్వ 4 రోజులు అరుచుకుంటానని బిడ్డల అత్తగారి ఇళ్ళకి వెళ్ళి అవ్వగారింటికి వచ్చి, ఆ అవ్వగారింటికి వచ్చేటలకు అవ్వ మంచంలో పడి ఎర్ర బొర్రినట్టు బొర్రుతంటే తల్లిని చూసినాక బిడ్డలు అంటారు, ఓ అవ్వో నీ బిడ్డ నచ్చింది అవ్వా, అవ్వ నువ్వు ఏడవకి అవ్వో, అవ్వ కొడుకుల కన్నదానివి కాదే, అవను కోడళ్ళ కన్నదానివి కాదు, అవ్వ నీకు కొడుకునైనా నేనే అవ్వా, నీకు బిడ్డలైనా నేనే అవ్వో, అవ్వ నీకు తానం పోతారావే అవ్వని మంచాల పడ్డ కామలు లేవనెత్తి మంచం మీద కూర్చుండరెడ్డి. అవ్వని తలెంత మాసిందే అవ్వా, నీ బట్టలు ఎంత మాసినాయి అవ్వో అని ఆ బిడ్డ పడివే నీళ్లు కాగబెట్టి వెన్నీళ్ళకు సన్నీళ్ళు తోడు వేసి ఆ బిడ్డ తడబడి దానం పోసి ఆ బిడ్డలు ఎత్తి ఊర్లో కొట్టి ఇడిసిన బట్టలు వెండి అవనికి పరమన్నం తెచ్చేంత ఓకేత నా దగ్గర లేదు, అవనికి పెరుగన్నం తెచ్చిలేని ఆ బిడ్డలు తెచ్చిన పెరుగన్నం ఒక్కొక్క బుక్క తినబెట్టే బిడ్డలయ్యా.
పిల్లలు నాదా అపరాధలు నాదో అడవిళ్ళ అమ్మాయి రాజులు 4 రోజులు అరుచుకున్నాక ఆ బిడ్డలు అత్తగారింటికి పోతాను అన్ననాడు ఓ బిడ్డలు మళ్ళీ అత్తవే అమ్మా బిడ్డలు ఉన్నన్ని రోజులు నేను సుఖంగా ఉన్ననే బిడ్డ ఇక నువ్వు పోయిందంటే బిడ్డలని ఏ కొడుకు అరుచుకుంటానే అమ్మా ఏ కోడలు నేను అరుచుకుంటానే అమ్మో అమ్మ నేను పోతానే అమ్మా నా ఇంటి కాడ నా సంసారం ఎట్లున్నదో నా పిల్లలు ఏం తింటాలో నా భర్త ఎట్లున్నాడో అమ్మా మళ్ళా 4 రోజులకు అత్తనే అని బిడ్డ అమ్మకు తీర ధైర్యం చెప్పి అత్తగారింటికి పోయినాక అక్కలాలా ఇక్కడ భూమి మీద నూకలు బాగివాది ఇంకా వచ్చిన మొదలావు ఆ బిడ్డలు ఎక్కడికైతేనే అమ్మో ఆ బిడ్డ పని పాట మీద ఉన్న కాడ అమ్మదచ్చిందన్న మొదలావు ఆ బిడ్డల కిరకవుడుతోటే చేతుల పని చేజార వదిలిపెట్టి చేసుకున్న భర్తని తీసుకొని ఇల్లుకు తలుపు తాళమనుకుంటే బిడ్డలు గిద 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 ఉరికొచ్చేటాళ్ళకు అమ్మ చచ్చిపోయి శవం ఆకిట్లా కనబడితే బిడ్డలకు ధైర్యం ఎక్కలాలా ఆ బిడ్డ మందిని బాబుకుంటా అమ్మ ఎంత పొడుగున్నదో కంత పడినా చెద్దరు తీసి నీ బిడ్డ నచ్చింది అమ్మా అమ్మ నాకే మాట చెప్పినవే అమ్మా అమ్మ నన్ను ఎవరు చేతులు పెట్టినవని నాదా గంగమ్మ మీద విల్లలు నాదో మొన్న పండుగ నాడు పప్పు నాడు అమ్మా ఈ పండుగ నాడు ఈ చీర తెచ్చినవే అమ్మా గా పండుగ నాడు గా చీర తెచ్చినవే అమ్మా నన్ను ఏ అమ్మ పండుగ తీసుకొత్తది ఏ అయ్య పండుగ తీసుకొత్తడే అమ్మా అన్న రక్కలాలా ఆడపిల్లలకు అమ్మగిన్నంత సేపు అమ్మగారింటి మీద 2 రూపాయలు పరమన్నారు అమ్మ చచ్చిపోతే గంటన బలం పోతుంది అయ్య చచ్చిపోతే పురాగ బలం పోతుంది ఆడపిల్లలు అమ్మగిన్నంత సేపు అమ్మగారింటికి సరాజు కత్తారు అమ్మయ్య చచ్చినాక ఆ బిడ్డలు వాళ్ళు ఏమనుకుంటాడో నా వదిలి ఏమనుకుంటాడో అనుమానం పడతారు నాదా ఒక్కొక్క మాట వల్ల చూడ ఎత్తాను కడుపులో సేవటి కలబెట్టిన మిదమై బాయన రత్నంగిదేవి ఇప్పటికప్పటి కళ్ళను అక్కలాలా ఏ బిడ్డలకైనా కట్టం వచ్చినాడు ఏ దేవుడు ఆదికి రాడు ఏ భగవంతుడు ఆదికి రాడు ఆడిగిన వెళ్ళ కట్టం వచ్చినాడు అమ్మగారు ఇల్లే అది కట్టదాట రాజ్యమే దేశమే అందరు కొడుకులు ఉన్నలే ఉన్నారు అందరు బిడ్డలు ఉన్నలే ఉన్నారా కన్నుల ముందర బామ కన్న పిల్లలు ఓడగొట్టుకొని కట్టబడదాకా ఏడ్చే అబ్బాయిలు ఎంతమంది లేరు బామ కనుకొడ్డు వాళ్ళ అయినలు లేరా కనుక కొడ్డు వాళ్ళ అయినలు లేరా బామ రేపటికల్ నోరు మంచి అయితే ఊరంతా చుట్టాలి అన్నారా బామ భగవంతుని దానికి మనమేమో చేద్దామమ్మా అయ్యో ఏ ఆడవాళ్ళకైనా పుణ్యం కొద్ది పురుషులు దొక్కడు ధర్మం కొద్ది పిల్లగాళ్ళు కలుగుతారాట ఏ జన్మలు వేసుకున్న పుణ్యమో బామా ఈ జన్మకు మన భార్య భర్తలమైనవమ్మా ఏమి ధర్మం చేయలేదు భగవంతుడు మెచ్చబాయ